వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. ఎలక్షన్లు అయిపోయాయి. ఢిల్లీ ఎలక్షన్లే టార్గెట్గా పనిచేసిన బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈరోజు మహిళలకు సంబంధించిన ఎలక్షన్ క్యాంపెయిన్లలో మాత్రం ఖచ్చితంగా మేము దీన్ని కూడా మేము ధరలు ఎప్పుడు కూడా పెంచబోము అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిన తరువాయి ఎప్పుడైతే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ తర్వాత ఒక్కొక్కసారిగా తన రెక్కలు విప్పుతూనే పోతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే గ్యాస్కు సంబంధించింది, మహిళలకు సంబంధించిన ఉచితాలు ప్రకటించిన తర్వాత ఎక్కడ కూడా మేము ధరలు పెంచబోము అని స్పష్టంగా చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈరోజు 50 రూపాయలు ఒక బండ, అంటే ఒక గ్యాస్ సిలిండర్కు 50 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే ఉన్నదో ప్రస్తుతం ఉన్నదో 14.2 కిలోస్కు సంబంధించిన గ్యాస్ ధర 8,855 రూపాయలు ఉండగా ఇప్పుడు ప్రస్తుతం దానికి 905 రూపీస్కు పెంచుకుంటూ పోయింది. దానికి ఇంకో విషయం ఏంటంటే పెట్రోల్ ధరలు కూడా పెంచింది, డీజిల్ ధరలు కూడా పెంచింది. కానీ దీనికి సంబంధించిన పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళే దీనికి సంబంధించి ఎవరైతే పెట్రోల్ సరఫరాదారులు ఉన్నారో వారే దీన్ని భరిస్తారని చెప్పింది. కానీ అది కాని పని. ఖచ్చితంగా దీన్ని కూడా ప్రజల్లోకి నెట్టబోతుంది. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దీని మీద విషయం ఒకసారి మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ప్రపంచ యుద్ధాలు మేఘాలు, ప్రపంచంలోనే అన్ని దేశాలు ట్రేడ్ వార్ ప్రకటించిన తర్వాత చమురు ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. చమురు ధరలు పూర్తిగా తగ్గిపోయిన సంబంధించి మనం ఒకసారి చూస్తున్నట్టయితే మనం ఒక క్రూడ్ ఆయిల్కు సంబంధించిన ఒక అమెరికా ఏదైతే ట్రంప్ చేస్తున్న ఏదైతే ప్రకటనలు ఉన్నాయో దీని అందరికీ కారణంగా క్రూడ్ ఆయిల్ ధర, చమురు క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $64 చొప్పు, అక్కడ టెక్సాస్లో $60, అలాగే రష్యాకు చెందిన ఉరల్స్ ధర 52% వరకు తగ్గిపోయింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుకుంటూ పోతున్న సమయంలోనే భారతదేశంలో గ్యాస్కు సంబంధించింది ధరలు పెంచడంతో ఒక్కసారిగా మహిళా లోకం ఉలిక్కిపడింది. మరొకసారి కట్టెల పొయ్యే దిక్క అంటే నామమాత్రంగా ప్రకటించిన తర్వాత మరొకసారి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం సుంకాల సంబంధించింది మనకు ఒకసారి ట్యాక్సెస్కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్కు 12 లక్షల రూపాయలకు సంబంధించిన మినహాయింపు చేసిన తర్వాత ఆ 12 లక్షల రూపాయల మినహాయింపును ఈ గ్యాస్తోని సరిదిద్దుకోబోతున్నారా? ఈ విషయంపై పూర్తిగా మాట్లాడడానికి మనకు సంబంధించిన ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకురాలైనటువంటి పావని గౌడ్ గారు మనతో ఉన్నారు జూమ్ లైన్లోకి. పావని గౌడ్ గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. అలాగే సిపిఐఎం నాయకురాలైనటువంటి లలిత గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు ఫోర్స్ ఐస్ టీవీతో మాట్లాడడానికి. అలాగే బీజేపీ నాయకులైనటువంటి బీజేపీ స్టేట్ కౌన్సిల్ నాయకులు రొయ్యూరు శేషసాయి గారు కూడా కొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైనటువంటి శివకుమార్ గారు కూడా మనతో కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం మనం ఒకసారి పావని గౌడ్ గారితో మాట్లాడదాం. రైట్, ఓకే, రైట్. అదే విషయంలో మనం ఒకసారి పావని గౌడ్ గారితో మాట్లాడే ముందు మన భారతదేశానికి సంబంధించిన ఎవరైతే మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడారో ఈ చమురు ధరల పెంచుదల విషయంలో అదొకసారి విన్న తర్వాత పావని గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే ద బైట్ ఆఫ్ హర్దీప్ సింగ్ పూరి. Decided therefore is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550 and the other one will go up from 803 to 853. Now this is a
step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks. And therefore, the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it. Now you will say, what will happen to petrol and diesel? What we have decided, therefore, is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. Okay, right. In other words, from 500 it will go up. ఇప్పుడు పూరి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో, చమురుల మంత్రి ఎవరైతే ఉన్నారో పూరి గారు మాట్లాడింది మనం సున్నాం. వర్షానికి వస్తే 50 రూపాయలు ఇటు గ్యాస్ సిలిండర్కు మహిళలు మన ఇంట్లో నాన్ కమర్షియల్ ఏదైతే ఉన్నదో 50 రూపాయలు, అలాగే దానికి కమర్షియల్కి సంబంధించిన పెంచుకుంటూ పోతున్నాము. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచాము, 2 రూపాయల వరకు అది పెంచాము. కానీ వారికి సంబంధించిన ఏదైతే ఆ ధరలు ఉన్నాయో వినియోగదారులు కాకుండా ఎవరైతే సప్లైదారులు ఉన్నారో వారే భరిస్తారని చెప్తున్నారు. అది మాత్రం ఖచ్చితంగా అమలు కాని విషయం. రేపు ఒక వారం 10 రోజులలోనే వాళ్ళు కూడా స్ట్రైక్ మొదలు పెడతారు. స్ట్రైక్ మొదలు పెట్టిన తర్వాత దాన్ని కూడా ప్రజల మీదకే వేస్తారనేది ఇది సత్యం. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి పావని గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. పావని గౌడ్ గారు, ఇప్పుడు మహిళలకు సంబంధించిన మరొకసారి మహిళల మీద ఒక పెద్ద బండరాయి వేసినట్టుగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచుకుంటూ పోయింది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మహిళల మీద బండరాయి కాదండి, గుదిబండలే ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరు కలిసి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల రక్త మాంసాలను తినడమే వాళ్ళ పరమావధిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎక్సైజ్ సుంకాలు పెంచుతానమని చెప్తారు. 2024లో $86 ఉన్నది క్రూడ్ ఆయిల్ ధర. ఇప్పుడు $60 తగ్గినా కూడా ఇప్పుడు 500 రూపాయలను పెంచుతానము, 2 రూపాయలను పెంచుతాను. అసలు ఎవరి కోసం పెంచుతున్నారు? ఎవరి కార్పొరేట్ సంస్థల కోసం పెంచుతున్నారు? ఎవరి ఆస్తులను పెంచడానికి పెంచుతున్నారు? ఢిల్లీ ఎలక్షన్లు అయ్యే వరకు చూసిండ్రు. ఢిల్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మధ్యలో ఏ ఎలక్షన్స్ లేవు కాబట్టి ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఏది తినటట్టు లేదు, ఏది కొనేటట్టు లేదు. బజార్లకు పోతే మధ్య తరగతి జీవితాల పరిస్థితి. వాళ్ళ రక్తం ధరలు పెరుగుతలేవు కానీ, వాళ్ళ చెమట చుక్కల ధరలు పెరుగుతలేవు కానీ, ఈ తినే వస్తువులు, నిత్యావసర సరుకుల వస్తువులు కానీ, ఈ గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ పెంచుతూనే పోతున్నారు. ఇంకొకటి, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఒక ముచ్చట అన్నారు, అది మీకు వినిపిస్తాను నేను. ఒక్క నిమిషం. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు 30 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు 65 రూపాయలు పన్నుల రూపంలో పేదలపై భారం మోపి ఈ రోజు 115 రూపాయలకు పెట్రోల్ తీసుకుంటున్నారు. ఇదే విధంగా దాదాపుగా 100 రూపాయలకు అమ్ముతున్న డీజిల్ మీద కూడా 55 రూపాయలు పన్నుల రూపంలో 50 రూపాయల పన్నుల రూపంలో వస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. సిలిండర్ కూడా అదే విధంగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వ్యాట్ మీద 10 నుంచి 15 రూపాయలు తక్కువ వసూలు చేస్తున్నారు, తగ్గించి వసూలు చేస్తున్నారు. నీకు అది కనిపిస్తలేదా? ఈరోజు ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 30 రూపాయలు వాళ్ళ జేబులలో పెట్టుకుంటారు, వీళ్ళ జేబులలో పెట్టుకుంటారు అనేసి రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు అన్నారు. ఇప్పుడు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఈయన ముఖ్యమంత్రి అయింది కదా, ఆ 30 రూపాయల ధరను తగ్గించి, అదే ఇన్ని రోజులు కేసీఆర్ జేబులో పెట్టుకుంటున్నారు పెట్రోల్ ధర పైసలు అని చెప్పింది కదా, అవే ఆ 30 రూపాయల ధరను తగ్గించి పేద ప్రజలకు ఆ గుదిబండలాగా మారకుండా చూడాలని చూస్తున్నాము. ఎవరైనా గాని అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, ఈ మాటలు మార్చుతూనే పోతున్నారు. వాళ్ళ మాటల వల్ల మా పేద బడుగు బలహీన వర్గాలకు పొరిగిందేం లేదు, కరిగిందేం లేదు. మా రక్త మాంసాలు కరుగుతున్నాయి, మా జేబులు చిల్లులు పడుతున్నాయి తప్ప వాళ్ళు మాత్రం మాకేం చేసింది లేదు. ఉజ్వల భారత్ అన్నారు, వికసిత భారత్ అన్నారు. ఎక్కడ ఉజ్వలిస్తుందో, ఎక్కడ వికసిస్తుందో, పేదరిక నిర్మూలన అన్నారు. ఎక్కడ పేదవాడిని కోటీశ్వర్లను చేసిండ్రో
ఇప్పుడు వీళ్ళు 3 దఫాలుగా ప్రధానమంత్రి అయ్యారు మోడీ గారు. ఏ పేదవాడికి 15 లక్షల రూపాయలను అకౌంట్లలో వేస్తామని చెప్పారు. ఒక్క పేదవాడికి కూడా 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి అకౌంట్లలో వేసింది లేదు. వాళ్ళు వేసింది ఏంటంటే గ్యాస్ ధరలు పెంచుతాం, పెట్రోల్ ధరలు పెంచుతాం, డీజిల్ ధరలు పెంచుతాం, నిత్యావసర ధరలు పెంచుతాము, సామాన్యుడిని తినకుండా 3 పూటలు తినకుండా చేస్తామనేదే వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ఏం లేదండి. ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, ఈ మొండి వైఖరిని విడనాలి. ఈ 2 రూపాయలు ఏదో పెట్రోల్ డీజిల్ మీద పెంచేది చూడండి, అది తగ్గించాలి. ఇంకొకటి గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని కోరుకుంటున్నాను. ఎస్, ఓకే. అదే సమయంపై ఒకసారి మనం శేషసాయి గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులైనటువంటి శేషసాయి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి లలిత గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకుంటే బాగుంటుందండి, మ్యూట్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం వేరే ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ సమయంలో బాగా డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ ఎప్పుడైతే మీ వంతు వస్తుందో అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలని మీతో కోరుతున్నాం. అయితే ప్రస్తుతం ఒకసారి శేషసాయి గారు బీజేపీ స్టేట్ కౌన్సిల్ దగ్గర వెళ్దాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శేషసాయి గారు, వెల్కమ్ టు ద 4 Sides టీవీ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రాకమునుపు ఒక మాట అన్న తర్వాత, బీజేపీ గద్దెకెక్కిన తర్వాత ఈరోజు ఒక్కసారిగా 50 రూపాయలు పెంచుకుంటూ పోయింది. కమర్షియల్ కూడా పెంచుకుంటూ పోయింది, డీజిల్ పెట్రోల్ కూడా పెంచుకుంటూ పోయింది. ఈ విషయంపై బీజేపీ ఏదైతే ద్వంద్వ వైఖరి వ్యవహరించిందో దీని విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? అందరికీ నమస్కారం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈరోజు పెట్రోల్ ధరలు కానీ ₹2 మీరే చెప్పారు. ఇప్పుడు ఈ గ్యాస్ ధరలు కూడా 50 రూపాయలు పెంచడం అనేది బాధాకరమైన విషయమే. కాకపోతే ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు సంబంధం లేదు. రేపు వచ్చే బీహార్ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కూడా సంబంధం లేదు. ఇది పెంచింది బాధాకరమైన విషయమేనా? ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం చమురు ధరలు అంతర్జాతీయ బెంచ్ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు ఎల్పిజి గ్యాస్ ఈరోజు మనకు ఉన్న కారణంగా దాదాపు మన చమురు ధరలు ఈరోజు 43,000 కోట్ల రూపాయలు నష్టాలు చూస్తున్నాయి. ఈ నష్టాల భర్తీకి ప్రభుత్వ రంగంగా అంతర్జాతీయ మనం ఒప్పందం కూడా చేసుకున్నాం. ఆ ఒప్పంద ప్రకారమే ఈ పెంచడం అనేది జరిగింది. ఇది కూడా 50 రూపాయలు నామమాత్రం. పేదలకి ఇది పెంచినా గ్యాస్ ఉచితం కానీ గ్యాస్ సిలిండర్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇది కూడా ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటారని మేము భావిస్తాం. కాదు సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు అన్నారో చమురు ధరలు తగ్గుకుంటూ పోయాయి కదా ప్రపంచవ్యాప్తంగా. ఈ దేశానికి సంబంధించి ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలోనే ఇప్పుడు ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాల పట్ల పెరిగినప్పుడు పెరగడం ఒక ఎత్తు, అంటే మేమందరము గమనిస్తాము. కానీ తగ్గిన తర్వాత కూడా పెంచడం అనేది ఎవరి కోసం అండి? కోటీశ్వరులను చేయడానికి, ఎవరి కంపెనీలను లాభాల నడిపించడానికి? పేద ప్రజల రక్త మాంసాలే దొరికినాయండి. ప్లీజ్ గో హెడ్ సాయి కుమార్ గారు. ఈ విషయం కూడా ప్రభుత్వ పరంగా ప్రధాన అధికారంలో ఉన్న పార్టీగా బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వ విధానం నడిపిలో సాధక బాధలు వరకంగా ఉంటాయి. ప్రతిపక్షంగా వాళ్ళ వాదన వినిపించడం అవసరం ఉంది. అది కరెక్టే. ప్రతిపక్షం చేసే విమర్శలు కూడా నేను సమర్థ విమర్శగానే ఆలోచిస్తాం. ఆ విమర్శలు ప్రజలకి కూడా మనం అందరం చెబుదాం. కాకపోతే ప్రభుత్వం నడిపే విధానంలో కూడా ఈ రోజున మన గ్యాస్ ధరలు సుమారు 14,700 కోట్ల నష్టంలో నడుస్తున్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేసినా మనం ఎవరు చేసినా ప్రభుత్వ డబ్బుని కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కట్టే వాళ్ళ డబ్బులు కానీ ప్రభుత్వం సేకరించిన ఈ డబ్బుల విషయంలోనే అందరికీ సర్దుబాటు చేయవలసి ఉంది. ఇది ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటారని మేము భావిస్తాం. ప్రస్తుతం ఏదైతే ట్యాక్స్లో 12 లక్షల రూపాయలకు నో ట్యాక్స్ అని చెప్పారు. ఇన్కమ్ ఎవరైతే ఉన్నారో దానికి ఆ ట్యాక్స్కు సంబంధించిన 12 లక్షల రూపాయల ట్యాక్స్ను ఈ గ్యాస్ నుంచి ఏదైతే 50 రూపాయలు పెంచడంలో దీన్ని దాంట్లో సర్దుకుంటారు అని మీ భావన అదేనా అండి? మీ ఉద్దేశం అదేనా? కేవలం అది కాదే కానీ ఎన్నో సంవత్సరాలుగా మధ్యతరగతి ప్రజలందరూ పోరాటం వల్లే 14 లక్షలు ప్లస్ 70,000 కూడా ఉంది. 14 లక్షలు కూడా ఉంది. అది 14 లక్షల పైనే ఉన్నది. దానికి దీనికి ఏమి సంబంధం లేదు. కాకపోతే మీరు అన్నిజా భావించకండి, 50 రూపాయలు పెంచడం అనేది జరిగింది. కానీ ఇది బాధాకరమైన విషయమే.
ఈ విషయంలో కూడా మన ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం వాళ్ళు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపింది. మరి వారు కూడా ఈ ఎక్సైజ్ సుంకం పెంచారు. ఈ ఎక్సైజ్ సుంకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదాయం వస్తుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వాళ్ళు 50 రూపాయలు పెంచి 20 రూపాయలు తగ్గించవచ్చు. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సూత్రంలో కలిసి పనిచేయాలి. మరి మీరు బాధ అనుకున్న వాళ్ళని కూడా మరి వాళ్ళు తగ్గించే అవసరం కూడా వాళ్ళకు ఉంది. మరి మేధావులుగా కానీ మీ అందరూ కూడా ఈ విషయం ఎక్సైజ్ సుంకం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం మీకు తెలుసు. ఈ విషయంలో కూడా మరి పేద ప్రజల గురించి కూడా ఆలోచించవలసి ఉంది. ఇంకో చిన్న విషయం నేను చెప్తాను. ఇది కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఇందాక మేడం గారు చెప్పినట్టు కూడా ఈ 15 రోజులు కూడా రేపొద్దున మరి తగ్గితే భారత పేద కూడా తగ్గిస్తారని మనం ఆశిద్దాం. తగ్గియాలని కూడా మేము చూస్తుంటాం. మాకు పెంచాలి, పేద ప్రజలకు ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉండదు. మరి అందరూ పేద ప్రజలకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి అన్ని విధాలు ఆదుకుంటోంది. ఈ ఒక్క విషయం కూడా సద్భావనతో వాళ్ళు కూడా ఆలోచిస్తారని మేము భావిస్తాం. రైట్ సార్, ఒకసారి శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నాయకులు అయినటువంటి శివకుమార్ గారు కూడా ఇప్పుడు మనతో జాయిన్ అయిపోయారు కాబట్టి శివకుమార్ గారు నా మాట వినబడుతుందా అండి మీకు? శివకుమార్ గారు, హలో శివకుమార్ గారు, యా వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ అండి. శివకుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే మన శేష సాయి గారు చెప్పారు, బాధాకరమైనప్పటి విషయం అయినప్పటికును పెంచడం అనేది బాధాకరం అయినప్పటికును అంటే ఇప్పుడు దేశ శ్రేయస్సు కోసం కొంచెం పెంచడం మాత్రం తప్పలేదు అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏమంటున్నారంటే ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి పావని గౌడ్ గారు సేమ్ మాట అన్నారండి. ఇదే విషయం కూడా పావని గౌడ్ గారు చెప్పారు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ మీద ఏదైతే కాంగ్రెస్ విమర్శలు చేసుకుంటూ పోయిందో కేంద్రంలోని ప్రభుత్వం బీజేపీ అయినప్పటికీ కాంగ్రెస్ అయినప్పటికీ ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఉందో ఆ ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన 30 రూపాయలు తగ్గిస్తే బాగుంటుందని పావని గౌడ్ చెప్పంగా మన మిత్రులు శేషసాయి గారు మాత్రం 20 రూపాయలు తగ్గిస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీ పార్టీ స్టాండ్ ఏంటండి? సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ ఫోన్ సార్. యా శివకుమార్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్ ప్లీజ్. యా సార్ మాట్లాడండి. హలో చెప్పండి సార్. యా నమస్తే అండి, చెప్పండి. యా ప్లీజ్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో శేషసాయి గారు ఏదైతే అన్నారో ఎక్సైజ్ డ్యూటీ బాధాకరమైన విషయమే అయినప్పటికీ దేశ శ్రేయస్సు కోసం ఇది పెంచక తప్పలేదని చెప్తున్నారు. మరొకసారి దీని మీద సమీక్ష కూడా చేస్తానని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ ఇంకొక విషయం ఆయన సూచనలు ఏమిచ్చారంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉన్నదో 20 రూపీస్ తగ్గించాలని శేషసాయి గారు కోరంగా పావని గౌడ్ గారు మాత్రం ఒక విషయంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిందో ఆ విమర్శను తిరిగి చెప్తూ అదే ఎక్సైజ్ డ్యూటీని కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించి ప్రజలపై మోపిన ఈ భారాన్ని తగ్గించవచ్చు గదా అని చెప్పారు. ఈ విషయంపై మీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఏంటండి? ముందుగా ఫోర్సైజ్ టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. పవన్ గారు కూడా మీకు కూడా నమస్కారం, చాలా రోజుల తర్వాత కనబడింది. అయితే సార్ మీరు ఇస్మాయిల్ కదా? నమస్తే సార్, మీరు ఇస్మాయిల్ కదా? లేదు సార్, నా పేరు జమీల్ అండి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ప్లీజ్ సార్. జమీల్ గారు నమస్కారం. యా ప్లీజ్ సార్. అయితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏలుబడిలో ఉంది. కానీ అదే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 480 రూపాయలున్న గ్యాస్ ని కాలక్రమేణా ఈ 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు గ్యాస్ పెంచింది, ఎన్నిసార్లు దేశం కోసం ధర్మం కోసం అంటారు, లేకపోతే ప్రజా శ్రేయస్సుకే కూర్చున్నాం, లేకపోతే ప్రజల గురించే సంక్షేమం చేస్తున్నాం అన్న బీజేపీ ప్రభుత్వం మరి ఈరోజు ప్రజలకి గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ పెంచి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి. రెండోది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణలో 15 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల అధికారంలో ఉండే. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజలకి ఏదైతే గ్యాస్ కానీ నిత్యావసర ధరలు కానీ ఇవన్నీ కూడా ఒక నియంత్రణ కమిటీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు ఒకవేళ ప్రభుత్వం పైన ఎంత భారం పడ్డా దీని మీద కాంగ్రెస్ పార్టీ తక్కువ పెట్టిన రోజులు మనం అందరం కూడా చూడడం జరిగింది.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల నుండి ఇదే పాలన చేస్తుంది. మరి ప్రజలకు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు వీళ్ళు చేసే మేలేంది? నో డౌట్ మొన్నటిసారి 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ కట్టొద్దని నిర్మలా సీతారామన్ గారు మొన్న పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. సరే, అది ఒక పక్కన పెడితే ఈరోజు ఆ స్థాయి వరకు ఈరోజు ప్రజలకి కానీ లేకపోతే ఎవరైతే డైలీ వేజెస్ గా పనిచేసే వాళ్ళకి కానీ ఆ కోవాల ఎప్పుడు కూడా రారు. వాళ్ళు 12 లక్షల వరకు వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు చేసే జాబ్ నేచర్ గా వాళ్ళకి వచ్చే అమౌంట్ ఎంత? 12,000, 14,000, 16,000 రూపాయలు. ఆ రకంగా ఆలోచిస్తే వాళ్ళది ఎంత అవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఒకటేమంటే ఎట్టి పరిస్థితిలో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రజలపైన భారం వేయడం ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. వాళ్ళు మొత్తానికి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ట్యాక్స్ ఉందో దించు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోతూ ప్రజల సంక్షేమాన్ని ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటిగా ముందుకు పోవడము. గతంలో మటుకు ఖచ్చితంగా మేమే చేస్తామని చెప్పడం జరిగింది, 100 రోజులలో చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఖజానా ఖాళీ ఉంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఒక్కొక్క హామీని ముందుకు తీసుకుపోతూ ఉంది. ఈ రోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం సెంటర్ లో గ్యాస్ పెంచడం మటుకు నిజంగా కూడా బాధాకరణం. వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా వాళ్ళు సర్చ్ చేసి అవసరం అనుకుంటే ఏదైతే ప్రజలకి పెంచిన ధరని దించి అవసరం అనుకుంటే వాళ్ళు వాళ్ళ రకంగా దించుకోవాలి. శివకుమార్ గారు, ఇప్పుడు శేషసాయి గారు చాలా క్లియర్గా చెప్పినారు, బాధాకరణమైన విషయమే, పెంచడం అనేది బాధాకరం విషయమే. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏదైతే ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన విషయం ఉన్నదో 20 రూపీస్ తగ్గియాలని శేషసాయి గారు అన్నారు. పావని గౌడ్ గారు 30 రూపాయలు తగ్గించాలని చెప్పినారు. పావని గౌడ్ గారు ఇప్పుడు మన శివకుమార్ గారు ఏదైతే చెప్తున్నారో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గతం చెప్పండి జమీల్ గారు, శివన్న, మళ్ళీ ఇంకొకటి కూడా ఒకసారి వినాలనే, మీరు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏమన్నారో. సార్ వాయిస్ రావట్లేదు, మీరు చెప్పండి. ఖాళీ మీరు చెప్తే మేము నమ్ముతామండి, మీరు చెప్పండి. అన్నలారా అక్కలారా చెట్టు కింద కూసోర్రి, కళ్ళు కాంపౌండ్ల కాడ కూసోర్రి, బీరు షాపుల కాడ కూసోర్రి, చెట్ల కింద కూర్చొని కేసీఆర్ గింత పెంచుతాండు, మోడీ గంత పెంచుతాండు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సుంకాన్ని తగ్గిస్తా, మొత్తం ప్రజలకే వంచుతా, పెట్రోల్ ధర తగ్గిస్తా, డీజిల్ ధర తగ్గిస్తా అనేసి మన రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ ఎలక్షన్ల హామీల రూపకంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామనవమి జై శ్రీరామ్ అనుకుంటా రాముని మీద రాజకీయాలు చేసుకుంటా శ్రీరామనవమి తెల్లారే దేశ ప్రజలందరికీ కానుక ఇచ్చిండ్రు మోడీ గారు. మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు దేవుళ్ళ మీద దాని మీద దీని మీద ఓట్లేసుకుంటా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగిరు. ఇప్పటికైనా పెట్రోల్ ధరలు తగ్గించండి, రాష్ట్ర సుంకాన్ని తగ్గించి పేద ప్రజలకు వ్యయ భారాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాను. ఇదే విషయంపై శివకుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ సర్కార్ రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్నారో చాలా స్పష్టంగా మేడం చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మనం రేవంత్ రెడ్డి సర్కార్ను పెద్ద ఎత్తున మనం నిందించలేం. కాకపోతే ఏంటంటే ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ రాష్ట్రం మీద పడుతుందో ఆ రాష్ట్రం మీద పడే ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఉందో దాన్నే తగ్గించని చెప్తున్నారు. దీనిపై ఒకసారి మీరు శివకుమార్ గారు ఏమంటారు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం సాయి కుమార్ మన శేషసాయి గారు ఏమంటారో మనం విందాం. ఫస్ట్ శివకుమార్ గారు మీరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర రేవంత్ సర్కార్ దీన్ని తగ్గిస్తుందా లేదా? జమీల్ గారు, ఈ రోజే ప్రజలకు ఈ నిర్ణయం తెలుసు. ఏదైతే గ్యాస్ మీద 50,000 రూపాయలు లేకపోతే పెట్రోల్ మీద పెంచిన రేటు ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు ఏమంటున్నారంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్స్ లో తగ్గించంటున్నారు. కాబట్టి ఒక్కసారి ఇప్పుడు మనం ఇది లైవ్ డిబేట్ చేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో కానీ ఏమన్నా నిర్ణయం తీసుకొని మార్పులు చేర్పులు చేస్తారు, ప్రజలకు మంచి జరుగుతుంది అంటే మటుకు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్న మొండి వైఖరి అయితే లేదు. ఏదైనా చేసినప్పుడు దీంట్లో మార్పులు చేర్పులు కావాలని ప్రజలు కోరినప్పుడు ఖచ్చితంగా అది విద్యార్థులు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఎవరైనా ఏ విషయంలో అయినా కోరినా మొండి వైఖరికి పోకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజల గోడు వింటుంది, అవసరమైతే
ఇప్పుడు మనం ఈరోజు పావని గౌడ్ గారు కానీ లేకపోతే శేషసాయి గారు ఏదైతే విన్నపం పెట్టినరో అది మనం లైవ్ లా మంత్రులు కూడా చూస్తారు కాబట్టి ఏమైనా తగ్గిస్తారు అనుకుంటే సంతోషిద్దామండి. రైట్. ఇప్పుడు ఒకసారి మనం మీ మిత్రులు మా లలిత గారైన సిపిఎం నాయకురాలైనటువంటి లలిత గారి దగ్గరికి వెళ్దాం. లలిత గారు, మీరు ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి అండి ప్లీజ్. ఓకే, శేషసాయి గారి దగ్గరికి వెళ్దాం. శేషసాయి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన శివకుమార్ గారు చెప్పారో, పవన్ గౌడ్ గారు చెప్పారో, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మీదే ఆధారపడి ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హ్యాస్ టు టేక్ ఏ పర్టికులర్ డిసిషన్, ఏ ఫర్మ్ డిసిషన్ ఆన్ దిస్ ఆల్ గ్యాస్, ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ద గ్యాస్ ధరలు కానివ్వండి, పెట్రోల్ ధరలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర కానివ్వండి. కేవలం 12 లక్షల రూపాయలు పవన్ గౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, శివకుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు. 12 లక్షల రూపాయలు ఒక సామాన్యమైన వ్యక్తికి సంబంధించిన నెలసరి ఆదాయం 12 నుంచి 15,000 రూపాయలు మాత్రమే ఉంది. ఆ 12 నుంచి 15,000 రూపాయలు ఉన్న సామాన్యమైన వ్యక్తికి ఆ 12 లక్షల రూపాయలు ఎక్కడ కూడా వర్తించబోవు. అది అప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్నారో లేకుంటే కార్పొరేట్ కంపెనీలలో పోతున్నారో వారికి మాత్రం ఈ 12 లక్షల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ మినహాయింపు అనేది జరిగింది. సామాన్య ప్రజలకు మాత్రం ఈ గ్యాస్ మోత పడ్డది కదా. దీనికి సంబంధించింది ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంటే బిలో పావర్టీ పీపుల్, మిడిల్ క్లాస్ పీపులే వాళ్ళ టార్గెట్టా, మీ టార్గెట్టా, మీ పార్టీ టార్గెట్టా? నమస్కారం అండి. యా ప్లీజ్. ఈ రోజున సరే మన శివకుమార్ గారు చెప్పినట్టు కూడా స్వాగతించిన పరిశ్రమ అంశం, వాళ్ళకు కూడా అభినందనీయులు. సరే, ఎవరు చేసినా సామాన్యులకి మీరు చెప్పిన బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి చేతనంత ప్రభుత్వాలు సహాయం చేయటం. టీఆర్ఎస్ కూడా గత ప్రభుత్వంలో ఉంది 10 ఏళ్ళు, కాంగ్రెస్ మీద ఎన్నో సంవత్సరాల ప్రభుత్వం ఉంది. అందరి కన్సల్ట్ అదే, ఆ విషయంలో భేదాభిప్రాయం లేదు. ఈ రోజున ప్రభుత్వం పరంగా ఈరోజు మీరు చెప్పినట్టుగా చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ విభాగంలో కలిగించింది 43,000 కోట్ల అప్పులో ఈ రోజు నడుస్తూ ఉంది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఈ గ్యాస్ పెరిగిన గ్యాస్ ధరల స్థిరీకరణ చేయటం కూడా 1924-25 సంవత్సరంలో కేవలం ఎల్పిజి సబ్సిడీకి 14,700 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. అయినా కూడా ఈ రకమైన ఇబ్బంది పరిస్థితి వచ్చింది. ఇంకొకసారి మరో మాట చెప్తున్నా, ఏవైతే మీరు చెప్పినట్టుగా సామాన్యులకి ఒక గ్యాసే కాదు అనేక విభాగాల్లో వాళ్ళకి చేయూత అవసరం ఉంది. భారత ప్రభుత్వం ప్రకారం కానీ ఈ రోజున తెల్ల బియ్యానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ ఆలోచన మంచి ఆలోచనే. అందులో కూడా 40 రూపాయలు మన కేజీకి మిగతా రాష్ట్ర ప్రభుత్వం భరించి మరి పేదరికి ఇవ్వటం జరుగుతుంది. ఈ రకంగా మరి గ్యాస్ కూడా మన ఉచిత గ్యాస్ పథకం కానీ, మరి గ్యాస్ కూడా ఇన్ని గ్యాసులు సంవత్సరం కానీ ఇవ్వడం కానీ, మిగతా ఎన్నో విషయాల్లో పేద ప్రజలకి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుందంటో అది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. దాన్ని కూడా మనం ఆలోచిద్దాం. కేవలం ఈరోజు ఈ అంశం పరిమితం అవుదాం. పేద ప్రజల విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమి ఇస్తుంది, ఏ అంశాలు ఇస్తుంది అనే విషయంలో మరి మీకు ఇప్పుడే చెప్పాను. ఈ రకంగా చాలా విషయాలు కూడా ఆదుకుంటుంది. అన్ని ప్రభుత్వాలు ఆదుకుంటాయి, ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని కాదు, మేము కూడా ఆదుకుంటున్నాం. ఈ విషయంలో కూడా మరి సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచించవలసి మరి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని మేము కోరుకుంటున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి లలిత గారి దగ్గర వచ్చాం. లలిత గారు కూడా వీడియోలో వచ్చినట్టుంది. ఇప్పుడు లలిత గారు నా మాట వినబడుతుందా అండి? లలిత గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి ఒకసారి. లలిత గారు, మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి. ఓకే, ఎనీవే పావని గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. పావని గౌడ్ గారు ఈరోజు ఏదైతే ఉన్నదో చాలా మన శేషసాయి గారు దీనికి సంబంధించిన ఒప్పుకుంటున్నారు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం పట్ల తనకు కూడా బాధ కలిగించింది. కానీ ఎవ్రీ 15 డేస్లలో ఒకసారి రివ్యూ కూడా జరుగుతుంది మా పార్టీలో. ఈ రివ్యూలో కూడా మోడీ ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ సర్కార్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం, అంటే ఏదైతే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది. కానీ కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు కొంచెం అక్కడ కూడా కొంచెం వెసులుబాటు మొదలైపోయింది. అక్కడ కూడా అంటే ఈ విషయంపై ప్రజలలో ఎప్పుడైతే అసంతృప్తి వస్తుందో అప్పుడు ఆ కూటమిలో కూడా కొంచెం దరాడు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి?
ఇప్పుడు 15 రోజులకు ఒకసారి రివ్యూలు చేసుకొని మీటింగ్లు పెట్టుకొని పెంచడానికే రివ్యూలు చేసుకుంటున్నారు తప్ప తగ్గించడానికి అయితే కాదండి. ఇది అందరికి తెలిసిన విషయమే. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ గ్యాస్ ధరలను ఏ విధంగా పెంచుతూ పోతుందో దేశ ప్రజలకు అందరికీ తెలుసు. అంతకుముందు స్మృతి ఇరానీ గారు ఉల్లిగడ్డల ధరలు పెరిగితే ఉల్లిగడ్డల దండలు వేసుకొని రోడ్ల మీద కూర్చున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే ₹2 పెరిగినా కూడా ఢిల్లీ రోడ్ల మీద కూర్చున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో, ప్రతిపక్షంలో ఉన్నారా లేరా, మరి ప్రజల పక్షాన కొట్లాడరా, మరి ఆయన రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ విదేశీ యాత్రలలో ఉన్నాడు, మరి మాకైతే అర్థమైతే లేదు. ఇప్పటికైనా ఈ 2 జాతీయ పార్టీలతోటి దేశానికి గాని దేశ ప్రజలకు గాని దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గ మధ్యతరగతి జీవులకు ఒరిగింది ఏం లేదు. 2 పార్టీలు కాసి కార్పొరేట్ సంస్థలకే కొమ్ములు కాస్తున్నాయి తప్ప ఏ పేదోన్ని కూడా కోటీశ్వరిని చేసింది లేదు. భూటాన్లోనేమో పెట్రోల్ ధర ₹66 ఉంటే ఇండియాలో పెట్రోల్ ధర ₹105 పెరిగింది. భూటాన్ లో డీజిల్ ధరనేమో ₹70 పోతే ఈ డీజిల్ ధర ఇండియాలోనేమో ₹91 పెంచుతూ పోతున్నారు తప్ప తగ్గించేది లేదు, ప్రజలకు ఏదన్నా చేసేది లేదు. బేటీ బచావో బేటీ పడావో అనేసి పెద్ద పెద్ద స్లోగన్లు పెద్ద పెద్ద శ్లోకాలు జై శ్రీరామ్ అనుడు తప్ప బేటీని కట్టెల పొయ్యి దగ్గరికి తీసుకొచ్చి ఆ వంటండుండ్రా అనే కాలాన్ని తీసుకొని వస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలా మళ్ళీ అంటే ఈ యుగాన్ని మళ్ళీ వెనుకకు తీసుకుపోయేటట్టు చేస్తున్నారు మోడీ గారు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర వీడి రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి. ₹50 గ్యాస్ ధర పెరిగిందంటే మామూలు ముచ్చట కాదండి. ₹2 ₹3 పెరుగుతూనే రోడ్ల మీద వచ్చి అంతకుముందు స్మృతి ఇరానీ గారు కానివ్వండి, ఆ బీజేపీలో ఉన్న పెద్దలందరూ కానివ్వండి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, రోడ్ల మీదకి వచ్చి బైఠాయించేటట్టు. మరి కాంగ్రెస్ ఏం చేస్తాంది? ఎందుకు ప్రజల తరపున కొట్లాడుతుందా? మరి ప్రతిపక్షంలో ఉన్నారా లేరా? మరి మొత్తం పార్టీనే మూసుకొని పోతారా? మాకైతే అర్థం కావట్లేదు. పవన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శేషసాయి గారు అన్నారో చమురు ధరలు ఏదైతే ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా తగ్గినప్పటికును ప్రస్తుతం మన దగ్గర ఆర్థిక భారం ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు ఏదైతే ఉన్నదో మనకు సంబంధించిన ట్యాక్సెస్ అలాగే అప్పుల కుప్పలై ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ధరలు తగ్గడానికి కొంచెం అవకాశం. ఆర్థిక భారం దేని వల్ల పెరుగుతుందండి? పేదోడికి అకౌంట్లలో నల్లధనం తీసుకొచ్చి ₹15 లక్షల వేయడం వల్ల ఆర్థిక భారం పెరిగిందా అండి? ఏ పేద విద్యార్థి కన్నా లక్షలు వెచ్చించి విదేశాలలో అక్కడిక్కడ చదివేయడానికి ఆర్థిక భారం పెరిగిందా అండి? ఏదన్నా పేదింట ఆడబిడ్డ పెళ్లి కోసము ఆ కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకొచ్చి కట్నం రూపకంగానో కానుక రూపకంగా ఇవ్వడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుందండి? ఎందుకు చేస్తున్నారు అప్పులు? దేనికోసం చేస్తున్నారు? పెరిగిన ధరలు ఎక్కడికి పోతున్నాయి, పెంచిన ధరలు ఎక్కడికి పోతున్నాయి? ఇవన్నీ ట్యాక్స్ లో రూపకంగా తీసుకొని ఎవరి జేబులలో పడుతున్నాయి అండి? అర్థం కావట్లేదు. దీని మీద శేషసాయి గారు మీ సమాధానం ఏంటండి? ఇప్పుడు ఏదైతే పావని గౌడ్ గారు చెప్పారో ఆ విషయంపై మీ సమాధానం ఏంటి? సరే, ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టు అధికారంలో 2 పార్టీల అధికారంలో వాయిస్ స్ట్రక్ అయిపోయిందండి మీది. ఓకే, శివకుమార్ గారు దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? ఇది పవన్ గౌడ్ చెప్పినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి వచ్చి నిరసనలు తెలుపుతూ దీనికి సంబంధించి ₹50 ఒక ₹1-2 తగ్గిస్తేనే మాత్రం బీజేపీ ప్రభుత్వం రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిందని చెప్పారు. ఈ విషయంలో ఒక్కసారిగా ₹50 పెంచినప్పటికీ మౌనం వీడి బయటికి రావాలి రాహుల్ గాంధీ. ఈ విషయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలి అని చెప్తున్నారు. ఈ విషయంపై మీ వైఖరి ఏంటండి కాంగ్రెస్ పార్టీ? ఇదే సమయంలో మరొకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదైతే అన్నారో అది ఒకసారి కాదు, పెట్రోల్ మినిస్టర్ అయినటువంటి సింగ్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే ద బైట్. What we have decided, therefore, is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550, and the other one will go up from 803 to 853. Now this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks. And
Therefore, the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it. Now you will say, what will happen to petrol and diesel? What we have decided, therefore, is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550, and the other one will go up from 803 to 853. Now this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks. And ఇప్పుడు ఈ విషయంపై మరొకసారి మనం విన్నాం. మంత్రి ఏదైతే అన్నారో, కేంద్ర మంత్రి అయినటువంటి సింగార్ ఏదైతే అన్నారో చాలా క్లియర్గా అన్నాం. ఏమంటే 2 వీక్స్ 3 వీక్స్ రివ్యూ చేస్తామని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే హీ ఈజ్ నాట్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ హౌ మచ్ ఇంక్రీజ్ దే హ్యావ్ టేకన్, government, central government has taken. But at the same time, he is asking to some of his counterpart from that side, after he is getting inputs from him, he is briefing to the media. ఇది మీరు గమనించారో లేదో. ఈ విషయంపై స్పష్టత లేని ప్రభుత్వం ఈరోజు సామాన్యమైన ప్రజలకు ఏదైతే 50 రూపాయల భారం పెట్టిందో ఈ భారాన్ని తగ్గిస్తుందని మనం ఎట్లా అనుకోవచ్చు మేడం పావని గారు? మాకు చూపించిందే, మాకు ఇచ్చిందే, మేమైతే 2000 ఇస్తే ఇంతకాలం ఉద్దేశం 3,000 రూపాయలు కట్టుకోవాలి. 3 ఏళ్ళు దాటితే కథమే. అంటే ఇది ఎవరు ఇంటర్సెప్ట్ అయితే అన్నారు. మనం బహుశా లలిత గారు అన్మ్యూట్ చేస్తారేమో. ప్రవణి గౌడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి అయినటువంటి పూరి గారు మాట్లాడింది విన్నాం. ఈ విషయంపై మీ స్పందన ఏంటండి? డిస్కనెక్ట్ ద లలిత మేడం గారు ప్లీజ్. ప్లీజ్ పీసీఆర్ లేదంటే ఆమె మ్యూట్ చేసుకోమని చెప్పండి. లలిత మేడం గారిని వాయిస్ ను మొత్తం డిస్కనెక్ట్ చేసేయండి. స్పష్టత లేని మాటలు, స్పష్టత లేని పోకడలు పోకుంటున్నారండి. ఇప్పటికైనా బీజేపీ మొండి వైఖరిని విడనాడి ఈ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుకుంటాను. ఈ విషయంపై కాదు మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేంద్ర మంత్రి అన్నారో అతను చాలా స్పష్టత లేదు. అతను చెప్పిన విషయంలో కూడా ఎవ్రీ 15 వీక్స్ ఆర్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ వీఆర్ గోయింగ్ టు రివ్యూ ద ఇంక్రీజ్డ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన మనం ఒకసారి చూస్తాము అని చెప్పారు. కానీ స్పష్టత లేదు. హీఈస్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద అదర్ కౌంటర్ పార్ట్స్. చేస్తాము అనేది కాదండి. ఆ పాప ఆయనకు కూడా ఏం తెలుసు అంటే మోడీను అమిత్ షా గారి చేతులలో ఉంటది ఇదంతా. ఆ పూరి గారికి కూడా ఏం తెలుస్తుందండి? ఆయన కేంద్ర మంత్రి అయినా కూడా మోడీ గారు చెప్పిన దానికి, అమిత్ షా చెప్పిన దానికి జేజమ్మల్లాక మెడలు ఊపాల్సిందే తప్ప ఏం లేదండి. ఇప్పటికైనా మోడీ గారు, అమిత్ షా గారు ఈ మొండి వైఖరిని విడనాడి మధ్య తరగతి ప్రజల మీద గుదిబండ వేయకుండా పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుకుంటాను. రైట్, ఒకసారి మనం లలిత గారి దగ్గరికి వెళ్దాం. లలిత గారు ప్లీజ్, మీరు వచ్చినట్టు ఇప్పుడు కనబడుతుంది. ఒకసారి లలిత గారు, వామపక్ష నాయకురాలిగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 50 రూపాయలు ధర పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంపై మీ పార్టీ వైఖరి, మీ స్పందన ఏంటండి? హలో, చెప్పండి మేడం, చెప్పండి. వినిపిస్తున్నదండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. వినిపిస్తున్నదా? వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. సార్, మా పార్టీ నుండి చెప్పేది ఏంటంటే బీజేపీ వచ్చి పరిపాలన 11 ఏళ్ళు జరుగుతున్నది. ఈ 11 ఏళ్ల పరిపాలనలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. గ్యాస్ గానీ, పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ధరలు. హలో, మాట్లాడండి. వినిపిస్తున్నదా అండి? వినిపిస్తుంది, మాట్లాడండి. హలో జమీల్ సాబ్, అదే గ్యాస్ గానీ, పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ధరలు పెంచడమే జరుగుతుంది. ఇల్లు పెంచడం వల్ల అదాని, అంబానీ వాళ్ళకే హెల్ప్ చేయడం తప్ప పేదవారికి ఏమున్నాయి సార్? పేదవారికి అంటూ ఏమి లేకుండా ఉన్నారు కదా. పేదవాడిని చెమట, వాని రక్తం తాగుతూ ఆదాని, అంబానీ పెంచడం తప్ప పేదవాడికి చేసేది వీళ్ళు ఏం లేదు కదా. మోదీ చేసే పరిపాలన కులం, మతం ఇలాంటి స్విచ్లు పెట్టడం తప్ప పరిపాలనలో ప్రజలకు చేసే సాయం అంటూ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 50 రూపాయలు ధర పెంచారు కదా, ఈ విషయంపై మీ పార్టీ వైఖరి ఏంటి? మీ పార్టీ తీసుకున్న స్టాండ్ ఏంటి? మా పార్టీ తీసుకున్నది స్టాండ్ ఏంటంటే ఫస్ట్ డీజిల్, పెట్రోల్, గ్యాస్ పెంచడం. ఈ పెంచడం వల్ల పేదోడికి కష్టమే ఉంది తప్ప వాడికి ఉపయోగం లేదు. ఇదివరకు
11 ఏళ్ల క్రితము గ్యాస్ ధర ఎంత ఉంది, ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఎంత జరుగుతుంది? అంటే 900కు పెంచి నైట్ గ్యాస్ ధర పెంచడం పేదలకు కానీ పేద ప్రజలకు కానీ ఎవరికైనా గ్యాస్ ఇంపార్టెంట్. ఆ గ్యాసే ఇంపార్టెంట్ అయినప్పుడు దాని ధరనే పెంచినప్పుడు వీళ్ళు ఇట్లనే ధరలు పెంచుకుంటూ పోతే మా పార్టీ నుండి కూడా మేము జనాల్ని, మహిళలనే కానీ పురుషులనే కానీ అందరినీ పెద్ద ఎత్తున దీని మీద మేము నిరసనలు కానీ అన్ని చేయడానికి పార్టీగా సిద్ధంగా ఉన్నాం. రైట్. శివకుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదో చెప్పారు, మన లలిత గారు చెప్పినట్టుగా మనం విన్నాము, వాళ్ళ పార్టీ స్టాండ్ కూడా చెప్పారు, వాళ్ళు కూడా రోడ్డు మీదకి ఎక్కబోతున్నారు. ఈ విషయంపై ధరలు తగ్గించాలని ఖచ్చితంగా వాళ్ళు ఒక ఉద్యమం చేపడతామని చెప్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం శివకుమార్ గారికి నా వాయిస్ వినబడతలేదు అంటే టెక్నికల్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ టుడే. సో హలో సార్, శివకుమార్ గారు మీ మాట వినబడుతుంది, నా మాట వినబడుతుందా అండి మీకు? ఇప్పుడు క్లియర్ అయిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే లలిత గారు చెప్పారో, లలిత వారు కూడా చెప్పారు, వాళ్ళ పార్టీ కూడా రోడ్లపై ఎక్కి ఉద్యమం చేపడతాము, దీనికి నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంపై మీ పార్టీకి సంబంధించిన మీరు కూడా ఈ ఏదైతే సమస్య ఉన్నదో ఇప్పుడు వచ్చి పడ్డదో ఈ సమస్య పట్ల మీ పార్టీ స్పందన ఏంటి? మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నారా, లేకపోతే మీరు కూడా నిరసనల ద్వారా తన నిరసనలు వ్యక్తం చేయబోతున్నారా? రెండు రకాలుగా జరుగుతుంది జమీల్ గారు. ఇప్పుడు ఇంతకుముందు మా పవన్ గౌడ్ గారు అడిగినట్టు కేంద్రంలో ఎప్పటికప్పుడు మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ని కూడా జరగకుండా స్తంభింపడం చేయడం జరిగింది. ఈ బీసీ కులగణన మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చేయమని చెప్పి కూడా ఈ మన దగ్గర బీసీ ఎస్సీ వర్గీకరణ కులగణన మొదలు పెట్టడం ముందు నుంచి కూడా పార్లమెంట్ లో ఎప్పటికప్పుడు స్తంభింపజేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేక విధానాల మీద ఖచ్చితంగా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పోరాడడం ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు శేషసాయి గారు మాట్లాడిన దానికి పాపం ఆయనను మేమేం తప్పు పట్టడం లేదు, ఇక్కడ మన బీజేపీ ప్రతినిధిగా రావడం జరిగింది తప్ప ఇంతకుముందు మా పావని గౌడ్ అన్నట్టు ఈ రెండింటి మీద డిసిషన్ తీసుకునేది అమిత్ షా గాని లేకపోతే నరేంద్ర మోదీ గారు కానీ. ఎందుకంటే అచ్చేది నాయంగే అన్నాడు, అంటే 50 రూపాయలు పెంచి మళ్ళీ ప్రజల మీద అచ్చేది నాయంగే అంటారా? వీళ్ళ నినాదం అచ్చేది నాయంగే అనేది పక్కన పెట్టి సచ్చేది నాయంగే. లలిత గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి మేడం ప్లీజ్. క్రూడ్ ఆయిల్ రేటు పెరిగినప్పుడు ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు ఖచ్చితంగా రూపాయి కానీ 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ ఎంబడే దానికి విధానంగా తగ్గించి ప్రజలకు మేలు చేసేవారు. కానీ ఈ రోజు క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గింది, ఖచ్చితంగా వీళ్ళు తగ్గించేది పోయి మళ్ళీ పెంచడము అది ఎంత మటుకు కరెక్ట్ అనేది బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలా. ఇప్పుడు నేను ఇక్కడ శేషసాయి గారు ఓపెన్ గా అడ్మిట్ అవుతున్నాడు, ఖచ్చితంగా ఇది శోచనీయము, బీజేపీ ప్రభుత్వం వల్ల తప్పు జరిగింది అనేది ఆయన ఒక మంచి మనసుతో చెప్పడం జరుగుతుంది. కానీ ఇదే దేశం కోసం ధర్మం కోసం అనుకున్న నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ మరి ఏం ఆలోచిస్తున్నారు? ప్రజల మీద ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 483 రూపాయలు ఉన్న గ్యాసు ఈ రోజు మీరు ఆలోచించండి ఎంతవరకు పెరిగింది. ఇది ప్రజలకు చేస్తున్న మేలా? ఈ బీజేపీ ప్రభుత్వం మంచి చేస్తుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక నినాదమా? ఏంది అర్థం కాని పరిస్థితి. ఒకటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఖచ్చితంగా చెప్తుంది, నిరసనలు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ప్లస్ అదే కాకుండా ఇప్పుడు ఈ రోజే జరిగింది కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇమీడియట్ గా పార్టీ ఏమి ఆదేశాలు ఇస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ గ్రాస్ రూట్ వర్కర్స్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ముందుగా తీసుకుపోతారు ఎట్టి పరిస్థితుల్లో. కానీ నా విన్నపం మన లైవ్ 4 సైట్ టీవీ సైట్ కి లైవ్ డిబేట్ లో చెప్పడం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలా. ప్రజలకు మేము మేలు చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యండి. ఎందుకంటే మాటలు చెప్పుడు కాదు, ప్రజలకు నిజంగా కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టు 12 లక్షల రూపాయలలో వీళ్ళు ఎక్కడ రారు. బిలో పవర్టీ లైన్ వాళ్ళు సంపాదించేది మా అంటే 15,000 రూపాయలు నెలకు. సంవత్సరానికి ఎంత అవుతుంది వాళ్ళు చూసుకోండి. ఈ రోజు 12 లక్షల రూపాయలకు వాళ్ళకు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. ఈ 12 లక్షల రూపాయలు ఏదైతే మినాయింపు చేస్తున్నామని చెప్పుకున్నది వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు లేదు. ఈ నిజంగా కూడా మధ్య తరగతి మళ్ళీ దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు పెట్టిన కట్ ఆఫ్ లో రారు. అందుకు నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్యాస్ కానీ లేకపోతే
ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు నియంత్రణ పెట్టి తగ్గించాలి, దీన్ని ధరలు పెరగకుండా చూడమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కంక్లూడ్గా శేషసాయి గారు యాజ్ ఏ బీజేపీ స్టేట్ కౌన్సిల్ లీడర్గా మీరు కంక్లూడ్గా ఏమంటారండి దీనికి విషయంలో? ఫస్ట్ అయితే మీరు చెప్పారు ఒక విషయం ఏంటంటే మళ్ళొకసారి ఆలోచిస్తుంది బీజేపీ పార్టీ ఏదైతే సామాన్య ప్రజలకు 50 రూపాయల ధర పెంచడం ద్వారా వారి మీద భారం పడుతుందో వీరి మీద ఒక విశ్లేషించడానికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అది స్వాగతించవలసిన అవసరమే. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు అయితే లేవు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీరు తగ్గొస్తారా అనేది మాత్రం లేదు. ఎన్నికలు లేనప్పటికీ మరొకసారి మీరు ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో గ్యాస్ ధరలు కమర్షియల్ కానివ్వండి, డొమెస్టిక్ కానివ్వండి, పెట్రోల్ ధరలు అది డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, దీన్ని తగ్గించే అవకాశం ఉంది. అంటే దీనికి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఏదైతే పడిపోయాయో తగ్గించడం పోయి ఎగ్గించడం, దానికి ఇంకా ఎక్కువ చేయడం, పెంచడం అనేది చాలా శోచనీయం. కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన అప్పుల భారంతోనే సతమతమవుతున్న దేశ ప్రజలకు అది ఒక ఆర్థిక భారం తప్పదు అన్నట్టుగా మీరైతే చెప్పారో దీని విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి? అందరికీ నమస్కారం. యా ప్లీజ్ సార్. మిత్రుల, ఎన్నికలకి ఈ పెంపుకి ఏమాత్రం సంబంధం లేదు. ఓకే, అదే ఎన్నికలైతే రేపొద్దున మరి రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే 1 వీక్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చు. తమిళనాడులో ఉంటాయి, ప్రతి దేశంలో ఏదో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, ప్రతి రాష్ట్రంలో. ఆ ఎన్నికలకి సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంటారన్నది ఏ సందర్భం లేదు. ఇంకొకటి మిత్రులు దాకా చెప్పినట్టు ఈ అంశము చాలా అంశాలపై ముడిపడి ఉంటుంది. ఈ పన్ను పెంచుడు ఇదే విధంగా అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు 7 లక్షల కోట్లు గత 10-10.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది అని చెప్పారు. అదేవిధంగా నెలకి 3,000 కోట్ల వరకు రుణమారమి మేము అప్పులు కడుతున్నాం అని సాక్షాత్ అసెంబ్లీలోనే వారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఆనాడు కూడా మరి పెట్రోల్ 100 రూపాయలు అటు ఇటు 11 ఏళ్ళు కూడా పెట్రోల్ ఇంతే ఉందిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పుడేమి కేంద్ర ప్రభుత్వం పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వం 50 రూపాయలు అన్ని రాష్ట్రాలు పెంచింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచలా, వాళ్ళ పన్నులు ఉన్నాయి నేనేం చేయలేనని ఆ ప్రభుత్వం ఆ రోజు పంచలా. ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వాల నిర్ణయించాలు సాధక బాధకాలు అన్నీ తెలుసు. సరే, పార్టీ విధాన పరంగా కానీ రాజకీయ పక్షం పరంగా ఇద్దరు మాట్లాడితే కొన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయి, ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా పార్టీ పరంగా సమీక్ష చేయట్లేదు, ప్రభుత్వ పరంగా. పెట్రోలియం శాఖ మంత్రి ఇందాక పూరి గారు కూడా మాట్లాడారు, వారు సమీక్ష చేస్తారు ప్రభుత్వ పరంగా. అంతర్జాతీయ నిధులు, అంతర్జాతీయ చమురు ఏమన్నా ఒకటి. ఇంకో అంశం మీ అందరూ చెప్పినట్టు కూడా పేద ప్రజల కన్సర్న్ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందో తెలుసు. అందుకనే మరి 3వ ప్రధానమంత్రి కాగలిగారు ఆయన. పేద ప్రజల ఇందాంశ వక్తలు చెప్పారు. ఈ పేద ప్రజల గురించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో వీళ్ళు వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు చెప్పారు. మరి ఈనాడు 3వ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారంటే కారణం పేద ప్రజలు ఓట్లు వేయటం వల్లనే. అదే విధంగానే ఈ రోజున ఏ నిర్ణయాలు తీసుకున్నా భారతదేశ భవిష్యత్తు గురించి కానీ అంతర్జాతీయ నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం కూడా మరి రేపొద్దున 15 రోజులకే ప్రభుత్వపరంగా సమీక్షే. అది అంతర్జాతీయంగా చమురు ధరలు మనం పెంచాలి చేసిన నిర్ణయము ఒక్క మోడీ గారు వచ్చిన 11 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయం కాదది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. వారు కూడా భారతదేశం గురించి ఆలోచించే తీసుకున్న నిర్ణయం మనం స్వాగతిస్తున్నాం. ఈ విధంగా పార్టీల పరంగా సొంతంగా మన పార్లమెంట్లో చట్టం చేసి ప్రత్యేకంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ఇది అందరూ ప్రభుత్వాలు మేధావులు అందరూ కూడా ఆలోచించిన విషయం. ఇది కూడా పెద్ద చర్చనీయాంశం అవసరమే. పేద ప్రజలు ఈ రోజున వాళ్ళకి భారం పడకుండా ఏ విధంగా వాళ్ళని మనము ఆలోచించాలి, వాళ్ళ తరఫున మాట్లాడాలి, వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలని ఆలోచన ఉండాలి. ఇంకొక చివరి విషయం మీకు చెప్తున్నా, పేద ప్రజల విషయంలో ఒక పెట్రోల్ 50 విషయంలో కాదు, వాళ్ళని ఆదుకోవడానికి చాలా విషయాలు మన అందరూ ఆదుకోవాలి. ఆ రకంగా నేను దీనికే ఈ అంశం మీదే పరిమితం అవుతున్నాను కాబట్టి
ఆ అంశంలో కూడా మనందరం ప్రభుత్వం ఆదుకుందాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా పేద ప్రజలను ఆదుకుంటున్నారు కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషసాయి గారు. అలాగే ఇప్పుడు శివకుమార్ గారు, అలాగే పావని గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, లలిత గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కట్టెల పొయ్యే దిక్క అనే ఒక కార్యక్రమం మనం చేపట్టాము. దీనికి సంబంధించిన 50 రూపాయలు పెంచడం ద్వారా సామాన్యమైన ప్రజలకు, బిలో పావర్టీ పీపుల్కు ఎవరైతే ఉన్నారో ఎంత భారం పడుతుందో అది ఊహించనింది. ఒక రూపాయి 2 రూపాయలు పెంచినంత మాత్రానే ఎంత గందరగోళం పెట్టిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఈరోజు 50 రూపాయలు పెంచినప్పటికీ దీనికి సామరస్యంగానే పరిష్కారం చేస్తాం, దీనికి తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని సాయి కుమార్ గారు, మన శేషసాయి గారు చెప్తున్నప్పటికీ మాత్రం ఒకసారి తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవడం అంటే అది సామాన్యంగా అది కుదరని పని. కాబట్టి అయినప్పటికీ మనం ఆశాజీవులం కాబట్టి ఖచ్చితంగా ఈ 50 రూపాయలు పెంచడాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందని, ఒక లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తూ దిగి వచ్చేటట్టుగా విధంగా ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దిగి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తుందని మనం అనుకోవచ్చు. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం 50 రూపాయల నుంచి వెళ్ళి తన తగ్గకపోతే మాత్రం పావని గౌడ్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ డిమాండ్ చేసిందో అదే ఈరోజు కాంగ్రెస్ పార్టీపై వర్తిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈరోజు ఆ 30 రూపీస్ ఏదైతే ఉన్నదో ఆ 30 రూపీస్, ఇంకొకసారి శేషసాయి గారు అన్నట్టుగా 20 రూపీస్, అంటే 30 రూపీస్ లేక 20 రూపీస్ అన్ని తగ్గించి ఆ భారాన్ని సామాన్యుని మీద పడకుండా చూస్తారని ఆశిస్తూ రేపు మరొకసారి ఇంకొక కార్యక్రమంతో ఇంకొక ప్రోగ్రాంతో మీ దగ్గర వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.